సరిగ్గా 80 ఏళ్ల క్రితం మానవ చరిత్రలోని అతి భయంకరమైన రోజు ఆగస్టు 6, 1945. రెండవ ప్రపంచ యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉంది. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు అమెరికా ఎనోలాగే అనే విమానం హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే అణుబాంబుని వేయడం జరిగింది. ఈ బాంబు ఒక్కసారిగా నగరాన్ని అగ్నిగోళంగా మార్చేసింది. 7,000 డిగ్రీల ఉష్ణోగ్రతతో 80,000 మంది అక్కడికక్కడే మరణించారు. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. పుట్టగొడుగు ఆకారంలో బూడిద మేఘం ఆకాశాన్ని కప్పేసింది. బాంబు పేలిన తర్వాత మరికొంతమంది తీవ్ర గాయాలతో మరణించారు. అమెరికా 3 రోజుల తర్వాత ఆగస్టు 9న నాగసాకిపై ఫ్యాట్ మాన్ అనే అణుబాంబును పేల్చి మరో 1,00,000 మంది ప్రాణాలను బలికొంది. ఈ దాడుల్లో గాయపడిన వారు, చర్మ వ్యాధులతో బాధపడిన వారు సమాజంచే బహిష్కరించబడ్డారు. ఈ విషాదం 80 ఏళ్ల తర్వాత కూడా మానవాళికి శాంతి పాఠాన్ని గుర్తు చేస్తోంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.